టపల్ మేము వర్షంతో వెళ్ళొచ్చున్నాము. మా పిల్లలు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక గురుజుల అనే గ్రామంలో చదువుతున్నారు. సో అక్కడి నుంచి మేము తేవడానికి వెళ్ళొచ్చున్నాము. వర్షంతో ఇదిగో గుడికి వేసుకొని వెళ్తున్నాము. ఇదిగోండి చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో తల్లిదండ్రులు అందరూ కూడా నాతో పాటు, నా పిల్లలతో పాటు ఉన్న స్టూడెంట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. ఓకే, ఆ స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు నడిచి పిల్లలు తేవడానికి వెళ్తున్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే, మాకు ఇదిగో రోడ్డు కూడా చూడండి, ఎలాంటి రోడ్డు ఏంటనేది చూడండి. ఒక ఆ మనిషి కూడా వస్తుంది పాపం వాళ్ళ పిల్లల కోసము తడిసిపోయి. ఏంటో చూడండి ఒక్కసారి. మా రోడ్డు సీసీ రోడ్ అయితే బాగుంది మరండి, అస్సలు సీసీ రోడ్డు కూడా కాదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి కింద కంకర వేసినారు కానీ ఆ కంకర కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. ఈ విధంగా ఉందన్నమాట. ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి. చాలా బాధాకరంగా, చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు కూడా. ఈ వర్షంకి ఎండకి కూడా ప్రమాదమే. పిల్లలు చాలాసార్లు వర్షంకి కూడా చాలా ప్రమాదమే. చాలా డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. మా ఊరి పేరు మండ్రోం. కూడా మా ఊరు నుంచి గురుజోల అనే గ్రామానికి వెళ్ళాలన్నమాట చదువుకోవడానికి పిల్లలు. చాలా చాలా బాధాకరమైన విషయం. చూడండి పిల్లలు ఎక్కడి నుంచి అలా తెస్తున్నారు. స్కూల్ పిల్లలు చాలా డిస్టెన్స్ నుంచి వస్తున్నారు. బాగా వర్షం పడుతుంది, పిల్లలు నడిచి వస్తున్నారు. చూడండి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. నీరు చూడండి కింద వస్తుంది నీరు. అంటే పిల్లలు ఇక్కడ వరకు నడిచి వస్తున్నారండి. చాలా మా పిల్లలు అయితే ముందు ఇచ్చాను. రవీంద్ర అనేసి ఈ స్టూడెంట్ కూడా అలా నడిచి వస్తుండ్రు. పక్కన చెరువు, ఇవన్నీ కూడా చాలా ఇదిగోండి. ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట పిల్లలు తేవడానికి. పేరెంట్స్ ప్లేసు చూడండి కింద ఎంత బురద నీరు, ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి దయచేసి గవర్నమెంట్ మాకు సీసీ రోడ్డు వంటి సౌకర్యం కల్పిస్తే మాకు మంచిది. మరి చదువుకొని పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ టైంలోన అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు గట్రా ఎవరైనా ఎక్కడ తీసుకెళ్ళాలని చాలా ఇబ్బంది అండి. రోడ్డు చూడండి ఎట్లా ఉన్నది. తల్లిదండ్రులు పేరెంట్స్ తీసి తేవడానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. కింద చూడండి రోడ్డు ఎంత నీరు నడుస్తుందో చూడండి. ఇట్లా అయితే పిల్లలు కూడా రావడానికి ఎలా? ఓకే, చాలా బాధగా చూడండి ఉంటుంది. చాలా చాలా బాగా